హలో, గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రియాజ్. నేను బిజినెస్ ఓనర్ ఎస్ఆర్ మెడికల్ సొల్యూషన్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బై ప్రొఫెషన్ రెస్పిరేటరీ థెరపిస్ట్ కూడా. నేను ఈరోజు ఒక వెంటిలేటర్ గురించి మాట్లాడాలని మీ ముందుకు వస్తున్నాను. నా దగ్గర నేను ఈ జర్మన్ వెంటిలేటర్స్ డైరెక్ట్ జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేస్తాను. నేను నా ఫ్రెండ్ అద్నాన్ అబ్దుల్ రౌఫ్ అని మేమిద్దరం స్టార్ట్ చేసాము ఈ బిజినెస్. మేము ఈ వెంటిలేటర్స్ పర్టికులర్గా హోమ్ యూజ్ హాస్పిటల్ వెంటిలేటర్ గురించి మేము ఇది పర్టికులర్గా తీసుకున్నాము. లాస్ట్ 2 years నుంచి ఈ బిజినెస్ చేస్తున్నాము మేము. ఇది మా ఆఫీస్ హైదరాబాద్లో అత్తాపూర్ ఏరియాలో ఉంది, నియర్ మెహదీపట్నం ఏరియాలో. ఈ వెంటిలేటర్ జనరల్గా దీన్ని వెంట్ 40 అని వెంటిలేటర్ అంటారు. దీన్ని వెంట్ 40 వెంటిలేటర్ అంటారు. ప్రిస్మా వెంట్ 40 పోర్టబుల్ ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్ అంటారు. ఓకే, ఇది స్టాండర్డ్గా 12 గంటల బ్యాటరీతోనే వస్తుంది. 12 గంటల బ్యాటరీ దీంట్లో స్టాండర్డ్ వస్తుంది. తర్వాత ఈ వెంటిలేటర్ని మనము 10 కిలోగ్రామ్ బేబీ నుంచి వాడుకోవచ్చు. ఓకే, మినిమం 10 కిలోగ్రామ్ పిడియాట్రిక్ పేషెంట్ ఆర్ బేబీ నుంచి మనం వాడచ్చు. రెయిన్బోలో చాలా వరకు పేషెంట్స్ మేము పెట్టాము, వాళ్ళు సక్సెస్ఫుల్గా మేనేజ్ చేస్తున్నారు. పిడియాట్రిక్ నుంచి అడల్ట్ పేషెంట్ ఎంత వెయిట్ ఉన్నా ప్రాబ్లం లేదు. దీన్ని పర్టికులర్గా మీరు మాస్క్తోని వాడుకోవచ్చు. చూడండి, నేను కనెక్షన్ మాస్క్ పెట్టి చూపిస్తున్నాను. ఇది మాస్క్తోని ఇలా ఫేస్కి పెట్టేసి మనం వాడుకోవచ్చు. తర్వాత దీన్ని మనము ఎవరికన్నా గొంతులో ట్యూబ్ ఉంది, ట్రక్యూస్టమీ ట్యూబ్ ఉంది, దీన్ని కూడా మనము దీన్ని వాడుకోవచ్చు. ఇలా జస్ట్గా ఒక కనెక్షన్ వస్తుంది, దీన్ని లీక్ పోర్ట్ అంటాము. ఇది కనెక్షన్ పేషెంట్కి కనెక్ట్ చేయడానికి ఒక ట్యూబింగ్ అంటారు, దీన్ని ఎల్ కనెక్టర్ అంటారు. దీన్ని తీసుకెళ్తే మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాము, లేదంటే నోరు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని మనము ట్రక్యూస్టమీ కనెక్టర్ అంటాము. తర్వాత దీన్నేమో మనము మాస్క్ కనెక్షన్ అంటాము. అంటే దీన్ని మాస్క్తో కూడా వాడుకోవచ్చు, తర్వాత మీరు ట్రక్యూస్టమీ కూడా వాడుకోవచ్చు అనమాట. 2 వేలో వాడుకోవచ్చు. మరి దీనిలో పోర్టబిలిటీ బ్యాటరీ ఉండటం వల్ల దీన్ని మనము పోర్టబుల్గా వాడుకోవచ్చు, పవర్ పోయినా వాడుకోవచ్చు. చాలా ఏరియాస్లో ఊర్లలో మనకి పవర్ ఉండదు, పవర్ సడన్గా పోతుంది, మనకి పవర్ బ్యాకప్ ఇష్యూ వస్తుంది. ఇండ్లలో వాడటానికి పెద్ద ఛాలెంజ్ అవుతుంది. సడన్గా పవర్ పోతే పేషెంట్ వెంటిలేటర్ మీద డిపెండ్ అయి ఉంటాడు. కనుక వాళ్ళని మనము పవర్ బ్యాకప్ ఉన్న పోర్టబుల్ వెంటిలేటర్ ఉంటేనే, బ్యాటరీ ఉన్న వెంటిలేటర్ ఉంటేనే మనం ఇండ్లలో వాడుకోవచ్చు. దానివల్ల స్పెసిఫికల్లీ జర్మన్ కంపెనీ లోయిన్స్టీన్ మెడికల్ కంపెనీ వాళ్ళు ఈ వెంటిలేటర్ని వాళ్ళు లాంచ్ చేశారు. ఓకే, వరల్డ్లో అందరూ వాడుతున్నారు. ఇక్కడ మేము హైదరాబాద్లో ఈ బిజినెస్ మేము స్టార్ట్ చేసాం. ఫర్ ద పేషెంట్ కేర్ గురించి మేము స్టార్ట్ చేసాం, హోమ్ కేర్. ఇంకా చాలా వరకు పేషెంట్లకి ఆక్సిజన్ కూడా అవసరం పడవచ్చు. కనుక మేము బ్యాక్ సైడ్లో ఆక్సిజన్ పోర్ట్ ఇచ్చాము. ఈ ఆక్సిజన్ పోర్ట్తో మనము చిన్న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, ఈ కాన్సన్ట్రేటర్ కూడా చూడండి సింపుల్గా, మీరు దీన్ని పవర్లో పెట్టి ఆన్ చేస్తే ఆక్సిజన్ మొత్తం రెడీగా డెలివర్ చేసేస్తుంది. మీకు ఆక్సిజన్ సిలిండర్ కూడా వాడాల్సిన అవసరం ఉండదు. కనుక మీరు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పెట్టేసి మీరు వెంటిలేటర్ కూడా కనెక్ట్ చేసుకొని ఆక్సిజన్ కూడా పోతుంది పేషెంట్కి, వెంటిలేటర్ కూడా డెలివర్ చేస్తుంది బ్రెత్స్. కనుక అది సైమల్టేనియస్గా మీరు వాడుకోవడానికి చాలా ఈజీ వేలో ఇది తయారు చేశారు. ఓకే, దీనికి కొంతమంది పేషెంట్స్కి హ్యూమిడిఫైయర్ అవసరం పడుతుంది, కొంతమంది పేషెంట్స్కి వాటర్ హ్యూమిడిఫైయర్ అవసరం పడితే ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాము. ఇక్కడ మీరు హ్యూమిడిఫైయర్ కూడా ఇక్కడ ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యూమిడిఫైయర్ అటాచ్ అవుతుంది. సరేనా? ఇంకా చూడండి, మీకు చాలా మొత్తం స్క్రీన్ టచ్ ఇవ్వలేదు దీంట్లో. ఓన్లీ ఆన్ ఆఫ్ చేసేస్తే మీకు ఇది ఆన్ ఆఫ్ బటన్, ఇది పుష్ బటన్ లాగా మీరు చేంజ్ చేయడానికి సెట్టింగ్. తర్వాత ఇక్కడ కొన్ని హ్యూమిడిఫైయర్ ఆప్షన్ ఇచ్చాడు, ఇక్కడ అలారమ్స్ ఇచ్చాడు. దీంట్లో అలారమ్స్ కూడా చాలా మంచిగా ఇచ్చాడండి. ఏమైనా రాత్రి ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఎనీ టైప్ ఆఫ్ బ్లాక్ అయినా డివైస్ అలారమ్స్ ఇస్తుంది. దాంతో మీకు ఈజీగా అలర్ట్ అయ్యి మీరు ఏమైనా సెట్టింగ్ చేయాలన్నా, లేదంటే డాక్టర్ని పిలవాలన్నా, మీరే మీ ఓన్గా చేయడానికి కొన్ని సక్షన్ మిషన్ పెట్టుకొని అవి కూడా మేనేజ్ చేయడానికి ఆప్షన్స్ చాలా ఇచ్చారు. దీంట్లో పర్టికులర్గా స్పాంటేనియస్లీ బ్రీతింగ్ అంటే తన ఓన్గా బ్రీత్ చేస్తున్నా కానీ మోడ్స్ ఇచ్చాము. తర్వాత లేదు తను కంట్రోల్డ్ మొత్తం మెషిన్ మీద డిపెండెంట్ అయిపోయాడన్నా కానీ అలాంటి మోడ్స్ కూడా దీంట్లో ఇచ్చారు. కనుక మీరు ఒక్కసారి చూడొచ్చు దీంట్లో ఏమేమి మోడ్స్ ఉన్నాయన్నది. జస్ట్గా నేను అన్లాక్ చేస్తున్నాను ఇక్కడ ప్రెస్ చేసి. తర్వాత చూడండి, నేను వెంటిలేషన్లో వెళ్ళేసి మోడ్స్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, అన్ని మోడ్స్ ఉన్నాయి. ప్రెషర్ కంట్రోల్ మోడ్, ప్రెషర్ సపోర్ట్ మోడ్, అసిస్ట్ ప్రెషర్ కంట్రోల్ మోడ్, టైం కంట్రోల్ మోడ్ అని కూడా ఇచ్చాము.
దీంట్లో ఏంటంటే పేషెంట్ కంప్లీట్గా బ్రీతింగ్ చేయకున్నా కానీ మెషిన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సరేనా? తర్వాత దీంట్లో ప్రతి మోడ్లో కూడా మేము టైడల్ వాల్యూమ్ కూడా ఇచ్చాము. దీంట్లో టైడల్ వాల్యూమ్ 100 ml నుంచి మనం పెట్టుకోవచ్చు. మినిమం 10 kg బేబీ నుంచి 100 ml టైడల్ వాల్యూమ్ పెట్టుకోవచ్చు. కనుక ఆ బేబీ ఎవరికైతే వాల్యూమ్ ఇష్యూ ఉంటుందో, యూజువల్లీ మజిల్ వీక్నెస్ పేషెంట్స్, ఒబేస్ పేషెంట్స్, ఇలాంటి పేషెంట్స్కి కొద్దిగా వెంటిలేషన్ ఇబ్బంది ఉంది, వాళ్ళు మేనేజ్ చేయలేకపోతున్నారంటే ద బెస్ట్ డివైస్, వరల్డ్లో ద బెస్ట్ జర్మన్ వెంటిలేటర్ మేము ఇక్కడ మార్కెట్ చేస్తున్నాము. మీకు రీచ్ అవ్వాలంటే మాకు కాల్ చేసుకోవచ్చు. ఎస్ఆర్ మెడికల్ సొల్యూషన్స్ అని గూగుల్లో కూడా ఉంది, వెబ్సైట్ కూడా ఉంది. మాకు అత్తాపూర్లో 143 పిల్లర్ నెంబర్ నియర్లో మేము ఉన్నామండి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు కాల్ చేసుకోవచ్చు. 90000475-234 నా నెంబరు. నా పేరు రియాజ్ అండి. నేను రెస్పిరేటరీ థెరపిస్ట్ కూడా, 25 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. ప్లస్ ఇంకా ఏంటంటే ఇంకా ఫీల్డ్లో కూడా చాలా వరకు నేను వర్క్ చేశాను. ఫిలిప్స్ కంపెనీలో కూడా వర్క్ చేశాను. నాకు ఈ మెషిన్స్లో 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు నాకు కాంటాక్ట్ చేసుకోవచ్చు. మేము ఓన్లీ డివైస్ ఇవ్వట్లేదు, సొల్యూషన్ కూడా ఇస్తున్నాము. కనుక మీరు కాంటాక్ట్ చేయడానికి నియర్ బై మెహదీపట్నం ఏరియాలో నియర్ బై ఉన్నాము మేము, అత్తాపూర్ ఏరియాలో. ఇటు సైడ్ మొత్తం హైటెక్ సిటీ, మెహదీపట్నం ప్లస్ టోలీ చౌకీ, ఇటువైపు గచ్చిబౌలి, ఈ సైడ్లో మొత్తం ఎవరైనా అవసరం ఉంది అంటే ఇటువైపు కాంటాక్ట్ చేయొచ్చు. మేము తెలంగాణ, ఆంధ్రాకి ఇంపోర్టర్స్ అండి. మేము డివైసెస్ ఇంపోర్ట్ చేస్తాం డైరెక్ట్. మేము ఆథరైజ్డ్ ఎన్ఐవి ఛానల్ పార్ట్నర్ ఫర్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఏరియా. ఓకే, ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. ఎనీథింగ్ ఉన్నా మేము హెల్ప్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ గ్రేట్ డే. Thank you.